యాటిట్యూడ్ ఎందుకు మేడం? అంటే మనం ఏం సాధించామని? ఇంకా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది కదా! అవును. మన పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుందే మేడం. వీ హ్యావ్ టు బీ థాంక్‌ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అది ఉంటే ఆబ్వియస్లీ హ్యాపీ. రేపటి రోజు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళినా, ఇంకా పెద్ద హీరో మేడం. పక్కన నటించిన, మెయిన్ విలన్ గా నటించేసినా మేడం. ఇంత ఇలాగే ఉండగలుగుతారా? ఆబ్వియస్లీ. కొంచెమన్నా యాటిట్యూడ్ వస్తుంది. మేబీ రాదు మేడం. పక్కగా చెప్తున్నారా? రాదని ఫిక్స్ అయి ఉన్నారు. వెరీ ష్యూర్. అంటే నా డే 1 మేడం. నా డే 1 నేను చేసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సగం మంది ఇండస్ట్రీలో లేరు. కొంతమంది ఉన్న అరాకొరా చేస్తున్నారు. వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళు చూపించే యాటిట్యూడ్ ఉంటుంది చూసారా? అర్థమవుతుంది మేడం మనకి. అవును. అంటే మనం ఎలా ఉన్నాము, అవతల వాడు ఎలా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం మనతో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా మేడం. అవును. వాళ్ళతో ఇప్పుడు మనం మాట్లాడే విధానంలో మనకు అర్థమవుతుంది మేడం. అవును. అంటే అవతల వాడు ఒకవేళ అర్థమైన చెప్పలేకపోవచ్చేమో, బట్ మన సెల్ఫ్‌గా మనకైతే అర్థమవుతుంది. అర్థమవుతుంది. అవును. సో ఆబ్వియస్లీ హ్యాపీ మేడం. సరే, మరి ఇండస్ట్రీకి వచ్చి 3.5 ఇయర్స్, 4 ఇయర్స్ అనుకుందాం. ఆ! 4 ఇయర్స్ జర్నీ ఎలా ఉంది ఇండస్ట్రీతో మీ బంధం? హ్యాపీ మేడం. స్ట్రగ్లింగ్స్ కామన్ కదా మేడం. అన్నీ అంటే ఉంటాయి. ఈవెన్ ఇదని కాదండి. ఎనీ ఫీల్డ్. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని తక్కువ చేయట్లేదు. మనం పొద్దున్నే చూస్తాం మేడం, రోడ్డు మీద కూలీ ఉంటాడు. అవును. రైట్? సిమెంట్ పని చేసే కూలీ. డే 1 తనకు కూడా కష్టంగానే ఉంటుంది మేడం. అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ చేస్తే ఒక మేస్త్రి, ఒక బిల్డర్ అయ్యే వరకు ఈయన గారు చాలా స్టేజెస్ దాటాలి. అవును. మనం చాలా చిన్నగా చూస్తాం వాళ్ళని. రైట్? అవును. అక్కడే అంత కష్టం ఉంటే మరి మనం ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ మామూలు విషయం కాదు కదా మేడం. అవును. మనకి సెలబ్రిటీ స్టేటస్ ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, అవును. ఎక్కడ వెళ్ళినా చాలా మంది ఫ్యాన్స్ని ఇస్తుంది. సో ఆబ్వియస్లీ మనం కష్టపడాలి కదా. అవును, ఖచ్చితంగా. సో కష్టం ఉంటుంది మేడం. ఉండకుండా ఎక్కడ ఉండదు. ఎప్పుడైతే మన థాట్ అనేది గొప్పగా ఉంటుందో వెళ్ళిపోతాం మేడం, అంతే. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత గౌరవంగా ఉన్నారు అన్నది నేను ఇందాక ఇంటర్వ్యూ చూస్తే కూడా అనిపించింది. మేడం. కల్లమ్మ తల్లి అన్న అవును, ఇండస్ట్రీలో అవును. వర్క్ చేస్తున్నందుకు మీరు ఎంత గ్రేట్ఫుల్ గా అవును, ఉన్నారు, ఎంత అవునండి. గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారు అన్నది మేడం. అయితే దానికి నిజంగా గ్రేట్ సార్, నిజంగా అయ్యో, చెప్తున్నా. మేడం. చాలా మంది ఉన్నారు ఏదో అవకాశాలు వచ్చేసి చేశారు, ఈవెన్ దానికి వాల్యూ కూడా ఉండదు. వాళ్ళు వెళ్తే కూడా కెమెరా అన్న, కెమెరామెన్ అన్న, డైరెక్టర్ అన్న, వాళ్ళకి ఈవెన్ కొంచెం రెస్పెక్ట్ కూడా ఉండదు. వెళ్ళారా, డైలాగ్ చెప్పారు, వచ్చేసారు, అలా ఉంటారు. కానీ మీరు ఇండస్ట్రీలో వర్క్ చేయడమే గ్రేట్ఫుల్ గా ఉన్నారు. నిజంగా చాలా గ్రేట్ఫుల్ మేడం. అవునవును, అంటే వాస్తవం అది. నేను ఇంతకు ముందు గతంలో కూడా ఐ డ్రీమ్ హిట్లో చెప్పాను మేడం. మాకు చెప్పాలంటే మాది ఏజెన్సీ ఏరియా మేడం, మాది పాల్వంచ. అక్కడి నుంచి ఇవాళ రోజున నేను పవన్ కళ్యాణ్ గారితో మొన్న డైలాగ్, ఫేస్ టు ఫేస్ డైలాగ్ చెప్పాను మేడం. సూపర్. అసలు ఎంతమంది దొరుకుతుంది మేడం ఆ అదృష్టం. అస్సలు రైట్? మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే కదా. నేను కూడా లైఫ్ లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉన్నాను. ఈ డైలాగ్ కూడా మేడం. చెప్పేశారు. మేడం మేడం ఆ ఫీల్ అసలు అమ్మో, దట్స్ ఎ గ్రేట్ థింగ్ మేడం. అంటే ఎగ్జాక్ట్లీ. అవును. ఎక్కడో దూరంగా ఉంటే మనం చెప్పడం వేరు. అవును. పవన్ కళ్యాణ్ గారిని నేను ఇక్కడ ఉన్నారు మేడం సార్, ఇంత ఇంత డిస్టెన్స్ లో చూశాను మేడం సార్. ఎలా అనిపించింది? గ్రేట్ మేడం. కదా అంటే అసలు. గొప్ప వాళ్ళు కదా మేడం. వాళ్ళని దూరం నుంచి చూసి బా చూశాను రా అనుకుంటమే చాలా ఎక్కువ. అవును. అంటే నాకు సంబంధించినది వాటికి. అవును, correct. అలాంటిది అంత పెద్ద వ్యక్తితో మనం మాట్లాడే అవకాశం దొరకటం అంటే దిస్ క్రెడిట్ గోస్ టు 100% అసోసియేట్ అఖిల్ గారు, కో డైరెక్టర్ బాబీ గారు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హరీష్ శంకర్ గారు మేడం. ఓ సూపర్. అమ్మో, అసలు సార్ వాళ్ళు మిస్టర్ బచ్చన్లో నేను చెప్పిన చిన్న చిన్న డైలాగులు, ఒక 2 డైలాగుల్ని గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ నువ్వే చెప్పగలవు, అందుకే నేను పిక్ చేసుకుంటున్నాం సార్ మరీ చెప్పారంటే ఆ రోజు నైట్ అసలు నాకు నైట్ నిద్ర పట్టలేదండి. పట్టదండి. అంత మంచి కాంప్లిమెంట్ వచ్చాక అవును, ఎక్కడ పడుతుంది? అవును. అందులో మళ్ళీ నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారితో షూట్ చేయాలి. అవునండి, అవునండి. కొంచెం భయం వేయడము అలా కొంచెం. అలా ఏముండదు మేడం. ఓకే. అంటే నాకు లైక్ ఏమంటారు ఏమో ఇదే ఉండదు మేడం. అంటే డైరెక్ట్ ఏ పెద్ద దాటేసరికి భయం అనేది భయం అనేది ఉండదు. చెప్పేస్తా. నేను చెప్పేస్తాను. సూపర్. ఈవెన్ మిస్టర్ బచ్చన్లో జగత్ బాబు గారితో డైరెక్ట్ డైలాగ్స్ ఉన్నాయి మేడం. దట్ వాస్ ద గ్రేట్ డే టు మీ. ఓకే. ఈవెన్ సత్యప్రకాష్ గారితో, షియాజీ షిండే గారితో, అంత పెద్ద ఆర్టిస్టులతో అన్ని సింగిల్ టేక్లో చెప్తే రిటర్న్ బ్యాక్ వచ్చి నువ్వేం చేస్తుంటావు, నువ్వు బాగా డైలాగ్ చెప్పావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. అసలు ఈ కాంప్లిమెంట్స్ విన్నప్పుడు మేడం ఎలా ఉంటుందంటే అసలు ఇట్ వాజ్ వెరీ గ్రేట్. సో ఇండస్ట్రీ అన్నాక చాలా కష్టాలు ఉంటాయి. అవును అన్ని మేడం. గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మీ నేపథ్యం అసలు ఎలా స్టార్ట్ చేశారు? 4 ఇయర్స్ బ్యాక్ వచ్చానన్నారు కాబట్టి అవునండి. అంతకు ముందు ఏం చేసేవారు? అసలు ఇండస్ట్రీకి రావాలనే ప్లాన్ తో వచ్చారా? ఇన్ పాస్ట్ ఐఎమ్ ఏ డీజే మేడం. డీజే. అందుకే నా పేరు డీజే DJ అన్వేషణ్ ఉంటుంది. అన్వేష్, అవును. ఐఎమ్ వెరీ ఫేమస్ ఇన్ మై టౌన్.
ఓకే. అంటే పాల్వంచ ఎక్కడ కొట్టేవాళ్ళు? పాల్వంచ మేడం. అంటే ఏంటిది నార్మల్ గా మేము ఈవెంట్స్‌కి? ఈవెంట్స్ చేస్తాం మేడం. ఈవెంట్స్. ఈవెంట్ డెకరేషన్స్ ఇవి చేస్తాం. అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తాం మేడం. ఎట్ దట్ టైం అంటే అప్పటికి ఇంకా నాకు తెలిసి పబ్ కల్చర్ కూడా ఇంకా రాలేదు మేడం మన దగ్గర. 2014 ఓకే. ఐ థింక్. అప్పుడు నేను చాలా ఫేమస్ మేడం. అసలు డీజే పెడితే అన్వేషణ పెట్టాలా, ఓకే. అంటే అంత ఇంపాక్టబుల్ గా ఉండేవాడిని. టిల్లు లాగా. నా లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉండేది మేడం ఓకే. అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత డీసెంట్ గా? అంటే అప్పుడు కూడా డీసెంటే మేడం. బేస్డ్ ఆన్ మై ప్రొఫెషన్ నేను అలా ఉండాలి. అవునవును. రైట్. అంటే నేను మాస్తో పనిచేయాలి, క్లాస్తో పనిచేయాలి మేడం అట్ దట్ టైం. అవును. సో నేను మాస్కి మాస్లా ఉండాలి, క్లాస్కి క్లాస్లా ఉండాలి. సో ఎలా స్టార్ట్ చేశారు? ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారు? వచ్చాను మేడం అందరిలాగే, ఖాళీ బ్యాగ్ పట్టుకొని వచ్చేసాను. దెన్ ఏం చేయాలో తెలియదు. ఈలోపు ఒక ఆడిషన్కి వెళ్ళాను మేడం. నాకు ఏం తెలియని టైంలో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాను. సరే పేర్లు అనవసరం. తను అంటే ఎలా ఉంటుందంటే మేడం, ఇండస్ట్రీలో మనం అనుకుంటాం దూరం నుంచి చూసినప్పుడు, అరే అన్న సినిమాలో చేస్తుందంటే అందరి పరిచయాలు ఉంటాయి, మనం వెళ్ళంగానే ఏదో ఒక హెల్ప్ చేస్తారులే అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే చాలా కష్టాల్లో బాధల్లో ఉంటారు మేడం. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి ఎవరికి కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఈవెన్ దో డైరెక్టర్ కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూడా యాక్సెస్ ఉండే పరిస్థితి ఉండదు. అది మనకు తెలియదు. మనం అనుకుంటాం చేసేస్తాడులే అది ఇది అనుకుంటాం. ఇప్పుడు మనం కూడా అదే స్టేజ్ లో. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సినిమాలు చేసినా మమ్మల్ని ప్రిఫర్ చేయండి చేయలేము. ఏం చెప్తాం, చెప్పడానికి కూడా ఏమి ఉండదు. అవును మేడం, అవును మేడం. ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్తాం. నేను పొద్దున్నే లేచి సిన్సియర్గా పొద్దున్నే స్కూల్ బాయ్ లాగా రెడీ అయ్యి వెళ్ళి డోర్ కొట్టి, అన్న మనం ఆఫీస్కి వెళ్దాం అన్నారు కన్నా వెళ్దామా? లేదులే సోదరా, ఇప్పుడు కాదు, మనం 1 గంటకి వెళ్దాం. వెయిట్ చేసి అన్న 1:30 అవుతుందన్న. సోదరా వాళ్ళందరూ భోజనానికి వెళ్తారు, సాయంత్రం 4 గంటలకు వెళ్దాం. 4 గంటల దాకా మళ్ళీ వెళ్ళి భోజనం చేసి వచ్చి, అన్న 4 అవుతుంది కదా, నేను ఇప్పుడే ఫోన్ చేశా, వాళ్ళు లేరంట, రేపు వెళ్దాం. ఇలా తిరుగుతున్న క్రమంలో ఒక ఆడిషన్ ఏదో ఎవరి ద్వారానో తెలిసింది మేడం. బంజారా హిల్స్ వెళ్తే, మీరంతా బాగానే ఉందండి, ఇక్కడ ఆర్టిస్ట్ కార్డు ఒకటి ఉంటుంది, అది తీసుకోవాలి, 7,000 కట్టండి. దెన్ నాకు వెళ్ళగానే మరి అప్పుడే మనకి ఎందుకు అంత కాన్షియస్నెస్ ఉందో తెలియదు. దెన్ నేను క్విట్ చేసుకున్నాను మేడం. నేను డబ్బులు కట్టడం ఏంటి, నాకు నువ్వు అడిగితే నాకు పని ఫ్రీగా ఇవ్వు, అంటే లైక్ డబ్బులు ఇవ్వకు, పని చేయమని చెప్పు, డబ్బులు ఇవ్వకు, అంతేగాని నేను డబ్బులు కట్టడం ఏంటని చెప్పి దెన్ నేను బ్యాక్ వచ్చిన తర్వాత మా మామయ్య గారికి కాల్ చేశారండి. మా మామయ్య చాపాల శ్రీనివాసరావు గారు. హీఈస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్, బట్ మాకు సొంత మామయ్య కంటే ఎక్కువ మేడం. ఒకవేళ సొంత మామయ్య ఉన్నా అంత బాగా చూసుకోరేమో. మా మామయ్య గారు ఇక్కడ మా సార్ని ఇంట్రడ్యూస్ చేశారు, చిత్తరంజన్ గారిని. నేను కళాతృష్ణ ఫిల్మ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో లాక్డౌన్లో కోచింగ్ తీసుకున్నాను మేడం. ఏంటి అసలు యాక్టింగ్ కోసమా? యాక్టింగ్ కోర్స్ చేశాను మేడం. నేను ఎలా అంటే మేడం, నా యాక్టింగ్ కోర్స్ కూడా చాలా డిఫరెంట్గా జరిగింది. మనకి 2 hours గ్రేస్ పీరియడ్ ఉండేది కదా మేడం మార్నింగ్ టైంలో. ఆ టైంలో దొంగతనంగా వెళ్ళేవాడిని ఇన్స్టిట్యూట్కి. మాస్క్ 2 మాస్కులు పెట్టుకొని, ఒక 2 శానిటైజర్లు జేబులో పెట్టుకొని, గ్లౌజులు వేసుకొని వెళ్ళిపోయేవాడిని. మార్నింగ్ 8కి వెళ్తే 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6కి వెనక్కి వచ్చేవాడిని మేడం. అరౌండ్ 9 hours 10 hours అనమాట. అలా నేను 6 months కోచింగ్ తీసుకున్నాను మేడం యాక్టింగ్ మీద. ఇప్పుడు మన ఇద్దరం ఎలా ఉన్నామో మా సార్ నేను కూడా అంతే మేడం. 1-to-1 ఫేస్ టు ఫేస్ అనమాట. ఇంకెవరు లేరు. అలా ఇంకా బాగా మీరు నేర్చుకోగలుగుతారా? అవును మేడం. ఈవెన్ దో నేను ఇవాళ రోజున ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను అంటే మై గురు.